ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇందూరుకు కార్పొరేషన్ హోదా లభించిన తరువాత తొలిసారి 2005లో ఎన్నికలు జరిగాయి. గుజరాత్ మరాఠీలు ఎక్కువగా ఉండడంతో మినీ భారత్గా ఫేమస్ అయింది. 50 డివిజన్లున్న నిజామాబాద్లో మొత్తం 2,39,888 మంది ఓటర్లున్నారు. నిజామాబాద్ మేయర్ పదవి దక్కించుకోవడంలో మైనార్టీ, మున్నూరు కాపు, పద్మశాలి కులస్తుల ఓట్లే కీలకం కానున్నాయి. రెండవసారి మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈసారి జరిగే ఎన్నికలను పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. కార్పొరేటర్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో డీఎస్ జాగ్రత్తగా వ్యవహరించారు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించి మేయర్ గిరిపై కన్నేశారు. ఈసారి కార్పొరేషన్ పోయినసారి ఇచ్చినట్టుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. కార్పొరేషన్ నిర్ణయాలు తీసుకుని నాకు అప్పచెప్తే నేను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. సోనియా గాంధీ గారి నాయకత్వాన ప్రభుత్వం ద్వారా ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుందనే మాట మనం చేస్తున్నాం. నిజామాబాద్ కార్పొరేషన్ మొదటి మేయర్ గా డిఎస్ తనయుడు సంజయ్ పనిచేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. డిఎస్ బీసీ కావడంతో తన బంధువులకు మేయర్ పదవిని కట్టబెడతారని అందరూ భావించారు. తనకు అత్యంత సన్నిహితురాలైన డిచ్పల్లి మాజీ ఎమ్మెల్యే, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలితకు మేయర్ పదవి కట్టబెడతారని అందరూ ఊహించారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ 47వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజాతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నేతలు సైతం ఎవరికి వారే మేయర్ పదవిని కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఎన్ని పార్టీలు బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో టీఆర్ఎస్ కూడా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందంటున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 35 నుంచి 40 సీట్లు కూడా కైవసం చేసుకొని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొని మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పి పోటీ చేసే అభ్యర్థులు కానీ నిజామాబాద్ ప్రజలు కానీ ఈరోజు గంటాపథంగా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి నిజామాబాద్ కార్పొరేషన్ కు తొలిసారి ఓ మహిళా మేయర్ కాబోతోంది.